నుంచి ఇదే బాటలో దాదాపు చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టైం వచ్చినప్పుడు వారు కూడా దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడే అవకాశం వస్తుంది, పరిస్థితి వస్తుంది. కానీ ఇప్పుడే చూసాం ఆ 70 మంది ఎమ్మెల్యేలు మాట్లాడేదానికంటే ముందు కూడా నరేంద్ర నాయుడు గారే ఇప్పుడే మన సురేంద్ర నాయుడు గారు ఇప్పుడే చెప్పారు ఏమని, చంద్రబాబు గారు ఒక అపరిచితుడు అన్నాడు. అంటే ఆయన మాటల్లోనే మనకు తెలిసిపోతుంది చంద్రబాబు నాయుడు గారు ఒక అపరిచితుడు. ఈయన అంటే నాయకుల మీద కేసులు అంటే వీరు నాయకులుగా పరిగణలోకి తీసుకోలేదేమో పార్టీ అన్నది నా ఉద్దేశం. అంటే నాయకుల్ని పెద్ద పెద్ద నాయకుల్ని మాత్రమే తీస్తున్నారు కానీ కార్యకర్తల మీద కేసులు తిరుగుతూ ఉంటేనే వీరు మన వెనకంబడి ఉంటారు అన్నది వారికి అందరు కూడా ఒక ఆలోచన పార్టీలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అపరిచితుడని చెప్పకనే చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సినిమాల్లో హీరో అయినా రాజకీయాల్లోకి వచ్చి ఒక కామెడీ పీస్ మాదిరి మిగిలిపోతున్నారు. ఆయన లాస్ట్కి ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న నాగబాబు గారు మాట్లాడారు మన దీని గురించి, వాళ్ళ తమ్ముడి గెలుపు కారణం గురించి మాట్లాడుతూ ఆయన ఏం చెప్పాడు, పాపం వాళ్ళ కర్మ అని చెప్పాడు. అంటే కర్మనే పాపం వేసిన ప్రజలు కూడా వారి కర్మనే, నాయకులు కూటమిలో వాళ్ళు చేర్చుకోవడం కూడా వాళ్ళ కర్మనే. వీరు అంతా కలిసి ఒక నాటకం మాదిరి మాట్లాడుతున్నారు. కాకపోతే ఒకటి వసుదేవన్ గారు నిన్న కాశిరెడ్డి నాయన ఆశ్రమం గురించి ఫారెస్ట్ మినిస్టర్ గా ఉండి గత ఏదో ఆ 2 రోజులు ఏదో వారి యొక్క సభల్లో సమావేశాల్లో ఉన్నారేమో అనుకున్నాం. కానీ ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు దాని గురించి మాట్లాడకపోవడం, ఆయన దాంట్లో ఆ ఆశ్రమంలో ఏమన్నా అతనికి సనాతన ధర్మం కనపడలేదేమో అనిపిస్తోంది నాకేమో. అంటే సనాతన ధర్మం గురించి ఉర్రూగుతూ మైకు పట్టుకొని ఊగే మనిషి ఎందుకు సనాతన ధర్మం గురించి మాట్లాడలేకపోతున్నారు అనే అంశాలు రాష్ట్ర ప్రజలంతా కూడా వేచి చూస్తున్నారు. అది మరి వారు 2 రోజులైనా కూడా దాని గురించి దాని గురించి మనకు చెప్పడం లేదు. కానీ నాగబాబు గారు నిన్న సభలో మాట్లాడుతూ ఎందుకండి కాదు, ఎవరికి కావాలా వీళ్ళ పురిటి నొప్పుల గురించి, వాళ్ళమ్మ ఎవరికైనా తల్లి తండ్రి అందరికీ మనం తల్లి జననం ఇచ్చింటే పుట్టిస్తాము, వారి పుట్టుక గురించి ఆ నొప్పుల గురించి ఎందుకండి ప్రజలకు మనకి ఇవంతా కావాలి. ఇచ్చిన సూపర్ 6లను అమలు చేయలేదని వారి యొక్క ఎంతసేపు ఉన్నా వారు మెడ్రాసులో చదివిన చదువు గురించి, వాళ్ళ అన్నదమ్ముల అనుబంధాల గురించి, వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటాం. ఏది చూసినా కూడా ద్వంద్వ నాలికతో, అంటే ప్రతి ఒక్కటి చంద్రబాబు గారి గురించి ద్వంద్వ నాలికే, మోడీ గురించి ద్వంద్వ నాలికే, భక్తి గురించి ద్వంద్వ నాలికే, కులం గురించి ద్వంద్వ నాలికే, సనాతన ధర్మం గురించి ద్వంద్వ నాలికే, 10 రకాలుగా తమిళనాడు భాష గురించి ద్వంద్వ నాలికే, ఇట్లా 10 రకాలుగా చదువు గురించి ద్వంద్వ నాలికే. ఇట్లా ద్వంద్వ నాలికతో మాట్లాడటం వల్ల ఒక నాయకునికి ప్రజలలో ఆదరణ ఉండదు. ఏదో అక్కడ ఉన్నటువంటి అభిమానులు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు సినిమాలో హీరో అనుకుంటున్నారు, మీరు రాజకీయాల్లోకి వచ్చి ఒక కామెడీ పీస్ గా మిగిలిపోతారు. ఇట్లా మాట్లాడితే 24 గంటలు ఒక మాట మీద ఒక్క మాట ఉండదు. ఈ రోజు చెప్పిండేది సభలో రేపు ఉండదు, రేపు చెప్పిండేది ఎల్లు ఉండదు. అన్ని ప్రతి ఒక్కటి కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇటువంటి వదిలిపెట్టి మనకు వర్మ గారికి పాపం ఆయన సహాయం చేశాడని చెప్పి నాగబాబు మన పవన్ కళ్యాణ్ గారికి చాలా సభల్లో చెప్పాడు, నా గురించి కష్టపడ్డాడు, ఇతనికి నీకు మంచి ఇది ఉంటుంది అని చెప్పారు. కానీ మీలోని నిజాయితీని నాయకత్వ లక్షణాలని ఎందుకు పోగొట్టుకుంటున్నారు? ఇది ఇలాగే కొనసాగితే మీకు రాజకీయాల్లో చోటు ఉండదు. ఏదైనా ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్, ప్రజలు నిర్ణయిస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ ప్రభుత్వంలో నవరత్నాలు అమలు పరచలేదని చెప్పి మన అన్నారు. కానీ గుర్తుపెట్టుకోవాలి, మీరు 10 నెలలు అయినప్పటికీ సూపర్ 6లను అమలు పరచలేక రోజుకొక నెలకొకటి తీసుకొస్తూ నీరు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ నవరత్నాలని దాదాపు 9 నెలల లోపే కరోనా ఉన్నప్పటికీ ప్రజలకు చెప్పినట్టుగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఉండండి సార్, మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడామా సార్? నిన్న అంతా కూడా జరుగుతా ఉంది. పవన్ కళ్యాణ్ గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఏం చెప్పారు? నిన్న తమిళనాడు మంత్రి గారు చాలా కరెక్ట్ చెప్పారు. సిపిఐ మన నారాయణ గారు సిపిఐ వాళ్ళు చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా ఇంకా బయటకు వస్తున్నారు చెప్పడానికి. ఏది కూడా మీరు సినిమాల్లో హీరోలు గుండి రాజకీయాల్లోకొచ్చి కామెడీ పీసులు కావద్దండి. అయిపోయినారు, దానికి ఏం లేదు. కానీ ప్రజలకు చెప్పినట్టు ఇవన్నీ కూడా సూపర్ 6లను అమలు పరిచి ప్రజలను అభిమానాన్ని చొరవనండి. అంతేగాని అన్నిటికీ అన్ని సర్దుకొని చెప్పుకోవడం,
అన్నిటికీ అన్ని మనమంతా సమర్థించుకోవడం తప్పు. మీరు కూడా ప్రజల పక్షాన నిలబడాలి. కార్యకర్తలు గాని మనమంతా కూడా నాయకులు గాని ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో విఫలము మీరు అవుతున్నారు. కూటమి ప్రభుత్వం అనేది 100% బీజేపీ వాళ్ళు చాలా నీతులు చెప్తూనే ఉంటారు. మిమ్మల్ని అందరినీ వాడుకొని జగన్మోహన్ రెడ్డిని కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని వాడుకొని పక్కన పడేశారు. మిమ్మల్ని జనసేనను వాడుకొని పక్కన పడేస్తారు. టీడీపీని వాడుకొని పక్కన పడేస్తారు. వారికి కావాల్సిందల్లా మొత్తం మీద దేశం మీద అధికారమే తప్ప వారికి సనాతన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయం వారు కూడా ఈ లోపల ఊరికే చెప్పడం అలవాటు అయిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కాశీరెడ్డి నాయన ఆశ్రమం గురించి దాదాపు 4 ఏళ్ల కింద ఫారెస్ట్ మినిస్టర్ కి, సెంట్రల్ మినిస్టర్ కి లెటర్ రాశారు. వారికి ఏమన్నా చిత్తశుద్ధి ఉందండి? సనాతన ధర్మం గురించి, హిందూ సంప్రదాయం గురించి, అన్నదాన సత్రాల గురించి, దేవాలయాలు లెటర్ రాస్తే చిత్తశుద్ధి ఉన్నట్ట? లెటర్ రాస్తే చిత్తశుద్ధి ఉన్నట్ట? అవునండి, దాన్ని అమలు పరిస్తే చిత్తశుద్ధి ఉన్నట్టు. అమలు పరచాలి కదా, ఎందుకు అమలు పరచలేదు? అట్లాంటప్పుడు సనాతన ధర్మం గురించి, హిందూ సంస్కృతి సాంప్రదాయాల గురించి వాళ్ళకు మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు బీజేపీకి. ఇది ఊరికే రాజకీయ కోణము. రాజకీయంగా ఎప్పుడు దేశంలో వారిని వీరిని అన్ని దానిలను తొక్కుకుంటూ అణగదొక్కుంటూ రాజకీయ లబ్ధి కోసం ముందుకు పోతున్నారే చెప్ప. ఉండండి, మీకు ఇస్తారు కానీ చెప్పుదు కిరణ్ గారు ఇస్తారు, ఆత్రపడద్దండి. మీరు చెప్పినప్పుడు విన్నాం. కాబట్టి ఇటువంటి దీంట్లో ఈ ప్రజా సంక్షేమం అంతా పక్కన పెట్టి ఏదో కంటి తుడుపుక ఏదో పోయినప్పుడు కొంచెము 15,000 కోట్లు 2,000 కోట్లు తీసుకురావడం, దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పటాపంచలు చేయడం, అతను ఇచ్చి బూడిద ఇవ్వడం. పోయినసారి ఆ బూడిద మోడీ గారు బూడిద తీసుకొని వచ్చి ఇచ్చారు, అది అయిపోయింది. ఇట్లాంటివన్నీ కూడా మానుకోవాలి. ప్రజా సంక్షేమమే దృష్టిలో పెట్టుకొని మనము రాజకీయ పార్టీలు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి ముందుకు పోతేనే రాష్ట్రంలో ప్రజలంతా కూడా బాగుపోతారు. ఇట్లా ద్వంద్వ నాలికతో అన్ని పార్టీలు కూడా బీజేపీ గానీ, జనసేన గానీ, మళ్ళీ టీడీపీ పార్టీ గానీ ద్వంద్వ నాలికతోనే ప్రవర్తిస్తున్నాయి. సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు. ఓకే, శ్రీకాంత్ బాగా అర్థం చేసుకోవాలి. వాసుదేవన్ గారు